ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్రెడ్డిలు స్పష్టం చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా ఆలగడ్డ స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలాగా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని గంగుల హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రజా తీర్పును గౌరవిస్తామని, ఎన్నికలలో తమకు ఓటు వేసి ఆశీర్వదించిన 86,000 మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండాలా, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదేవిధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య ప్రజలు ఇచ్చిన తీర్పు శిరసావహిస్తూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి దోహదపడుతూ ఇక్కడ అభివృద్ధి విషయంలో మా వంతు ఎక్కడ కానీ అభ్యంతరాలు లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా తోడ్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈరోజు ఆలగడ్డ ప్రజలు కూడా 86,000 మంది ఓట్లు మాకు వేసినందుకు వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుకున్న మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ అయింది. 84% ఆలగడ్డ పోలింగ్ జరిగింది. దాంట్లో మనకు 86,000 ఓట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజా తీర్పు